మాకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లుగా మారి ప్రచారం నిర్వహిస్తున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి కూతురు వైసీపీ మహిళా నేత నవ్యతారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె 1వ డివిజన్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అనంత లిఖిత్ రెడ్డి లాలెప్ప కార్పొరేటర్ ఆధ్వర్యంలో లెక్చరర్స్ కాలనీలో ఇంటింటా వైసీపీ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళుతూ గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా నవ్యతారెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందించామని చెప్పారు. నేడు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించామన్నారు. 5 ఏళ్లలో అనంతపురం నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనించిందని, ఏకంగా 1,045 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఈ అభివృద్ధి మరింతగా కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. వైఎస్ జగన్ సీఎంగా ఉంటేనే పేదలకు మంచి జరుగుతుందని చెప్పారు. ఇవాళ మేము మా కుటుంబ సభ్యులము, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలము, లోకల్ లీడర్స్ అందరూ ఫస్ట్ డివిజన్ లెక్చరర్స్ కాలనీకి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ప్రచారానికి వచ్చాము. ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నాము. మేము మా కుటుంబ సభ్యులము ఖచ్చితంగా మాకు ఓటు వేస్తామనే చెప్తున్నాము. ఎందుకంటే జగనన్న ఏదైనా కావచ్చు, పథకాలు అమ్మఒడి కావచ్చు, వసతి దీవెన, విద్యా దీవెన, గోరుముద్ద, దాని తర్వాత ఇల్లు లేని వాళ్ళకి పక్కా ఇల్లు, అటువంటివి చాలా చాలా ప్రతి ఇంటికి చేరుకున్నాయి. సో మాకు చాలామంది స్టార్ క్యాంపెయినర్సే ఉన్నాయి. వాళ్ళే చెప్తున్నారు ఖచ్చితంగా మేము మీకు ఓటు వేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అనంత వెంకట్రామిరెడ్డి గారు రోడ్ డెవలప్మెంట్ అనేది అనంతపూర్ రూపురేఖలు మార్చిన ఘనత ఆయనదే అని కూడా చెప్తున్నారు. సో 2 జరిగినాయి. ఒకటి పథకాలు రీచ్ అయినాయి, డెవలప్మెంట్ జరిగింది. సో ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తున్నారు అని చెప్తున్నాము. సో మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ చెప్తున్నాము, ఇవన్నీ ఇలాగే కొనసాగాలన్నా, ఇవన్నీ ఇలాగే జరగాలన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గాను, అనంత వెంకట్రామిరెడ్డి గారిని ఎమ్మెల్యేగాను చేయమని కోరుకుంటూ ఉన్నాము. 22nd నామినేషన్ ఉంది. ఇది ఖచ్చితంగా మీరు అందరు రావాలని చెప్పేసి మా ఇంటి నుంచి ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ అండి.